మేడం చెప్పండి, ప్రైవేటైజేషన్ అవ్వకుండా మీరు ఎలాంటి డిమాండ్ చేస్తే ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొని పడతారు? ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 5 సంవత్సరాల పాటు జరుగుతున్న ఈ పోరాటాల్లో ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన ఈ స్టీల్ ప్లాంట్ రక్షించుకుని తీరుతాం. ఇప్పుడే సిఐటియు ఆల్ ఇండియా కార్యదర్శి సింధు మేడం చెప్తున్నారు, ఇది ఆంధ్రుల హక్కు కాదు, విశాఖ ఉక్కు భారతీయుల హక్కు అని చెప్తున్నారంటే మన పోరాటానికి జాతీయ రూపం వచ్చిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడం ప్రధానంగా సొంత గనులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలి. అలా ఇప్పుడు కనీసం రిటైర్ అవుతున్న వాళ్ళ సంగతి ఎలా ఉన్నా నడి మధ్యలో ఉన్నారు అనేక మంది కార్మికులు. వారి పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు ఉరేసుకునే పరిస్థితి. అంటే స్టీల్ ప్లాంట్ ను బలవంతంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఈ రోజు మోడీ ప్రభుత్వం ఉరేస్తోంది. అలాగే ఇక్కడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది. కాబట్టి మా డిమాండ్ ఈ కొత్త సంవత్సరంలోనన్నా ఈ ప్రభుత్వాలకు బుద్ధి రావాలి. ఖచ్చితంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడాలి. విశాఖ ఉక్కు భారతీయుల హక్కు అనే డిమాండ్ తో ముందు మేము వెళ్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే హామీ ఇచ్చారో హామీలకు అనుగుణంగా ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని కాపాడాలి. కాపాడకపోతే మహిళలు ఏ రకంగా ఈ రోజు ఉద్యమించారు, వీళ్ళందరూ చాలా తక్కువ మంది వచ్చాం. ప్రపంచం దేశవ్యాప్తంగా అలాగే విశాఖపట్నం యావత్తు కూడా ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రాబోయే కాలంలో కదులుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.